రైట్ ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి దేశవ్యాప్తంగా కొంత సీజేపీ ప్రతినిధులు అయితే సంబరాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే విజువల్స్ చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు చర్చలు కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. సమావేశం అయితే కొనసాగుతోంది. అయితే ఈ సమావేశం తర్వాత ఎటువంటి అంశాలు తెర మీదకు రాబోతున్నాయి? ఇప్పటికే ప్రధానంగా వారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా తమ ప్రధాన డిమాండ్ మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి కంటే కూడా కొద్దిసేపటి ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ చర్చలు ఏ రకంగా సాగబోతున్నాయి? ఇంకా ఇతర అంశాలు ఏవైనా సీజేపీ ప్రతినిధులు తెర మీదకు తేబోతున్నారా? లేదంటే ఈ సమావేశం తర్వాత మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎటువంటి అంశాలు ప్రస్తుతం ఈ చర్చల్లో కొనసాగుతున్నాయనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలియజేస్తున్న సీజేపీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తోంది. సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు బలవన్మరణానికి పాల్పడ్డ నీట్ విద్యార్థుల ఆత్మశాంతి కంటూ కూడా ఇప్పటికే సీజేపీ సాయంత్రం 6 గంటలకి దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీకి కూడా పిలుపునిచ్చింది. ప్రస్తుతం అయితే ఢిల్లీ వ్యాప్తంగా కూడా కొంత వాతావరణం చల్లబడిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కూడా గత నెల రోజులుగా అంటే సుమారుగా 36 రోజుల పాటు సీజేపీ తీవ్ర స్థాయిలో వివిధ రకాలుగా తమ నిరసన తెలియజేస్తూ వస్తోంది. మొత్తంగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొంత ఉత్సాహ వాతావరణం సీజేపీ కార్యకర్తలో కనిపిస్తోంది. మరోవైపు అయితే కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ కొనసాగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఏ అంశాలు ఇప్పుడు మళ్ళా తెర మీదకి ఏమైనా తెచ్చే అవకాశాలు ఉన్నాయా? తాము ఇప్పటికే 3 డిమాండ్లను పెట్టారు. ఆ 3 డిమాండ్లలో ప్రధానంగా ఉన్నది ధర్మేంద్ర ప్రధాన్ తన విద్యాశాఖ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా పదే వారు ప్రధాన డిమాండ్గా వినిపిస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా. ఈ నేపథ్యంలో మూడోసారి జరుగుతున్న భేటీ కంటే ముందే కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్చలు ఏ రకంగా సాగుతున్నాయి? మరోసారి ఇంకేమైనా అంశాలు తెర మీదకు తెచ్చే అవకాశాలు ఉన్నాయనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది.